హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు కమలాముల్లపుడి. ఈరోజు టేస్టీ రెసిపీ వచ్చేసి నువ్వుల లడ్డు అండి. ఇది హెల్త్ పరంగా చాలా చాలా మంచిదండి. రోజుకొకటి తీసుకున్నా కూడా హెల్త్కి ఎంతో మంచిదండి. ఇలాంటి లడ్డూని ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాము. దీనికోసం ముందుగా స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకొని, ప్యాన్ వేడైన తర్వాత పెద్ద సైజు కప్పుతో నువ్వులు వేసుకొని లో ఫ్లేమ్లో ఉంచుకొని చిటపటమనేంత వరకు వేయించుకోవాలి. చూడండి, ఈ విధంగా వేయించుకున్న తర్వాత ఇవి చల్లార్చుకొని ఇలా మిక్సీ జార్లోకి యాడ్ చేసుకోవాలి. ఎక్కువ మార్చకుండా వేయించుకోవాలండి, మాడకుండా చూసుకోవాలి. నువ్వులు తొందరగా వేగిపోతాయి. ఇప్పుడు ఒక కప్పు నువ్వులు తీసుకుంటే ఒక కప్పు బెల్లం తీసుకోవాలి. చిన్నగా మనం తురుముకొని తీసుకోవాలండి బెల్లము. అలాగే పావు కప్పు ఎండు కొబ్బరి తురుము వేసుకోవాలి. ఇప్పుడు ఈ మూడు బాగా కలిసే విధంగా ఒకసారి మిక్స్ చేసేసుకొని మూత పెట్టి ఉంచి మిక్సీ పట్టుకోవాలి. మరి మెత్తగా ఏం అవసరం లేదండి, కొద్దిగా బరగ్గా పట్టుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఒక ప్లేట్లోకి వేసుకోవాలి. చూడండి, నేను చూపిస్తున్న విధంగా మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు దీంట్లోకి కొద్దిగా ఎండు కొబ్బరి పొడి వేసుకోవాలి. మనం మిక్సీ పట్టేటప్పుడు కూడా కొద్దిగా వేసాము, ఇప్పుడు కూడా కొద్దిగా యాడ్ చేసుకోవాలి. ఒక 2 or 3 టేబుల్ స్పూన్లు యాడ్ చేసుకొని అంతా కలిసే విధంగా ఇప్పుడు మొత్తం మిక్స్ చేసేసుకోవాలి. ఇలా అంతా కలిసే విధంగా మిక్స్ చేసేసుకున్న తర్వాత మనము లడ్డూల్లా చుట్టుకోవాలి. మీరు నచ్చిన సైజులో లడ్డూల్లాగా చుట్టుకోవచ్చండి. నేను ఇక్కడ మీడియం సైజులో ప్రిపేర్ చేస్తున్నాను. చూడండి, ఈ విధంగా అన్ని లడ్డూల్ని ప్రిపేర్ చేసేసుకోవాలి. మొత్తం లడ్డూల్ని ఈ విధంగా ప్రిపేర్ చేశానండి. అంతేనండి, హెల్దీగా మనకి నువ్వుల లడ్డూలు రెడీ అయిపోయాయి. మీరు కూడా నేను చెప్పిన కొలతలతో ఒక్కసారి ట్రై చేసి చూడండి. నువ్వుల లడ్డూలు చాలా రుచికరంగా వస్తాయి. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.